టుడేస్ న్యూస్ లైన్స్. అమరావతిలో ప్రధాని మోడీ 74 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాబోయే 3 ఏళ్లలో రాజధాని నిర్మిస్తామని స్పష్టం చేశారు. టెక్నాలజీ వాడకంను చంద్రబాబును చూసే నేర్చుకున్నా. పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరంటూ ప్రధాని మోడీ గారు వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 6న ఈసెట్, 7న ఐసెట్, 19 నుంచి 27 వరకు ఈఏపీ సెట్ పరీక్షకు సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించమని ఉన్నత విద్యా మండలి ఆదేశాలు చేశారు. సింహాచల అప్పన్న ఆలయంలో జరిగిన ఘటనలో నేడు విచారణ కమిటీ ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది. ఆలయ ఈవో, టూరిజం, ఇంజనీరింగ్ అధికారులు అందరూ బాధ్యులే అంటూ విచారణలో గుర్తించారు. 22 లక్షల మంది పిల్లలు ఆధార్ అప్డేట్ చేయించుకోవాలి. 5 నుండి 15 సంవత్సరాలు పైబడిన పిల్లలు బయోమెట్రిక్ చేయించాలి. ఈ నేపథ్యంలో ఈ నెల 5 నుండి 15 వరకు సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపుల నిర్వహణ. ఐటీ శాఖ నుంచి 2025-26 అసెస్మెంట్ సంబంధించి ఐటీఆర్ ఫామ్ 3 విడుదల. దీని ద్వారా వెల్లడించాల్సిన ఆస్తుల విలువ 50 లక్షల నుండి కోటికి పెంచారు. నిన్న ఉదయం తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం. ఉత్తరాఖండ్ సీఎంతో పాటు 12,000 మంది కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. 3 ఏళ్లలో భారతీయులకు యూట్యూబ్ ద్వారా 21,000 కోట్లు చెల్లించామని, కంటెంట్ రూపకల్పనలో ఇండియాలో బాగుందని యూట్యూబ్ ఉపాధ్యక్షుడు గౌతమ్ ఆనంద్ పేర్కొన్నారు. అమెరికాకు ఇండియా ఐఫోన్లు. అక్కడ విక్రయిస్తున్న ఐఫోన్లలో అత్యధికం భారత్లో తయారు చేసినవే అని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడి.